ఈరోజు ఫోటోషాప్లో పెయింట్ బకెట్ టూల్, గ్రేడియంట్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం పెయింట్ బకెట్ టూల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఏదైతే కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరమైతే కలర్ లైబ్రరీకి కూడా వెళ్ళచ్చు. ఈ విధంగా మనం కలర్ ఫిల్ చేయవచ్చు. మనకు నచ్చిన కలర్స్ని డాక్యుమెంట్లో ఫిల్ చేయవచ్చు. అలా కాకుండా ఇప్పుడు వైట్ ఫిల్ చేశాను. అలా కాకుండా మనకు కావాల్సిన ఏరియా వరకే ఫిల్ చేద్దాం అనుకుంటే మనకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసి అందులో అక్కడ వరకే ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన ఏరియాలో కూడా కలర్ ఫిల్ చేయవచ్చు. ఈ విధంగా పెయింట్ బకెట్ టూల్ని ఉపయోగించుకోవచ్చు. అట్లా కాకుండా గ్రేడియంట్ టూల్, దీన్ని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. మనం గ్రేడియంట్ టూల్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ పైన మెనూలో మనకి రకరకాల ప్రెజర్స్ కనబడతాయి. ఇందులో మనకు కావాల్సిన ప్రెజర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మౌస్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన యాంగిల్లో డ్రా చేయడం ద్వారా ఆ యాంగిల్లో కలర్స్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఇటు కాకుండా ఇందాక వర్టికల్గా చేసాం, ఇప్పుడు హారిజెంటల్గా చేద్దాం. హారిజెంటల్గా చేయవచ్చు, లేదా ఎట్లాగైనా రకరకాలుగా మనం కావలసిన కలర్స్ని షేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగానే మొత్తం కాకుండా మనకు కావలసినంత వరకే ఏరియాలోనే కలర్ ఫిల్ చేయాలనుకుంటే ఆ ఏరియాల వరకు మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. గ్రేడియంట్ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. మనకి ఏ షేపులో అయినా సరే మనం గ్రేడియంట్ కలర్ను కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెయింట్ బకెట్ టూల్ని ఉపయోగించుకోవచ్చు, లేదా గ్రేడియంట్ టూల్ అయినా ఉపయోగించుకోవచ్చు. గ్రేడియంట్ టూల్ని ఉపయోగించినప్పుడు ఇందాక మన ఇక్కడ ప్రెజర్స్ రావడానికి గమనించవచ్చు. ఈ ప్రెజర్స్ దగ్గర యారో మార్కులో ఇంకా మనకి రకరకాల ప్రెజర్స్ కూడా ఉన్నాయి. అందులో మెటల్స్ అంటే వేరే వచ్చినాయి, అదేవిధంగా ప్యాస్టల్స్ అంటే వేరే కలర్స్ వచ్చినాయి. ఈ విధంగా మనకు కావాల్సిన కలర్స్ని రకరకాల ప్రెజర్స్ ఇందులో ఉన్నాయి. ఇవే కాకుండా మన ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు కాంబినేషన్. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాము. ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్కి మధ్యలో క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకి ఇక్కడ గ్రీన్ కలర్, వైట్ కలర్ సెలెక్ట్ చేస్తుంది. ఈ గ్రీన్ కలర్, వైట్ కలర్ కాకుండా కాంబినేషన్ మార్చాలి అనుకున్నప్పుడు ఇక్కడ కింద ఉన్న చిన్న సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ మనకి డిస్ప్లేలోకి వస్తుంది. ఈ గ్రీన్ కలర్ కాకుండా మనకి ఈ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసినట్లయితే గ్రీన్ కలర్ని మనం వేరే కలర్గా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనం ఈ కలర్ని ఇక్కడ క్లిక్ చేసి కలర్లో మళ్ళీ క్లిక్ చేస్తే మనకి కావాల్సిన కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని కూడా మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా కలర్ కాంబినేషన్ కూడా మనం మార్చుకోవచ్చు. 2 కలర్సే కాదు, ఇంకా అదనంగా కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఈ లైన్లో కింద బాటమ్ సైడ్ క్లిక్ చేసినట్లయితే ఇంకొక చిన్న సింబల్ రావడం గమనించవచ్చు. అక్కడ ఏం కలర్ కావాలనేది ఇక్కడ మనం మళ్ళా ఇందాకట్లాగే సెట్ చేసుకోవచ్చు.
ఇక్కడ వైట్ ఉంచుతున్నాను. అట్లాగే ఇప్పుడు ఈ కలర్ని ఓకే చేసి మళ్ళీ మనం డ్రా చేసినట్లయితే మనకు కావాల్సిన కాంబినేషన్లో కలర్ వచ్చింది. ఈ విధంగా మనం గ్రాడియంట్ టూల్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. గ్రాడియంట్ టూల్స్లో చూసినట్లయితే గ్రాడియంట్ టూల్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో పైన మనకి గ్రాడియంట్లో కూడా రకరకాల లీనియర్ గ్రాడియంట్ అని, రేడియల్ గ్రాడియంట్ అని, యాంగిల్ గ్రాడియంట్ అని, రిఫ్లెక్టెడ్ గ్రాడియంట్ అని, డైమండ్ గ్రాడియంట్ అని కూడా రకాలు ఉన్నాయి. ఇందాక లీనియర్ సెలెక్ట్ చేసి ఉంది. అట్లా కాకుండా రేడియల్ గ్రాడియంట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రేడియల్ షేప్లో మనకి కలర్స్ వస్తాయి. అదేవిధంగా యాంగిల్ గ్రాడియంట్, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ గ్రాడియంట్, డైమండ్ గ్రాడియంట్. ఈ విధంగా మనకు కావలసిన విధంగా మనం గ్రాడియంట్ టూల్ని ఉపయోగించుకోవచ్చు.